రైట్. తెలంగాణ రాష్ట్రంలో నవమాసాల కాంగ్రెస్ పాలన ప్రజలకు నరకప్రాయంగా మారింది. రేవంత్ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. అయోమయం జగన్నాథం అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. కీలకమైన శాఖలకు మంత్రులు లేరు. శాఖలున్న మంత్రులకు ఆయా రంగాలపై పట్టు లేదు. పేరుకు ప్రజాపాలన, కానీ అన్ని నియంతృత్వ పోకడలే. గత బీఆర్ఎస్ పాలనలో అద్భుతంగా ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు గాడి తప్పింది. ప్రజాభవన్ ఉత్తభవన్గా మారింది. ప్రజావాణి ఆరంభ శూరత్వమే అయింది. కనీసం జిల్లా కలెక్టరేట్లలో కూడా ప్రజా సమస్యలు వినే నాదుడే లేడు. కలెక్టరేట్లలోనే బాధితులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొంది. ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకత లోపించింది. రెవెన్యూ సహా అన్ని విభాగాల్లో అవినీతి మళ్లీ జడలు విప్పింది. ప్రజాపాలన దరఖాస్తులు చెత్తబుట్టల్లో పడ్డాయి. 6 గ్యారంటీలు, 420 వాగ్దానాలు నీటముట్లనాయి. రేవంత్ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. మతి తప్పిన రాజకీయాలతో పాలన గతి తప్పింది. గ్రామ పంచాయతీల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 9 నెలల కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలో పరిపాలన మొత్తం గాడి తప్పింది.